స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నేషనల్ హెరాల్డ్ పత్రికను స్వాతంత్ర సమరయోధులు స్థాపించారని మాజీ ఎంపీ విహెచ్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రజలంతా విశ్వసించారన్నారు. నేషనల్ హెరాల్డ్లో మనీ లాండరింగ్ చేశారని సోనియా రాహుల్పై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సోనియా రాహుల్ గాంధీలను టచ్ చేస్తే దేశంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని విహెచ్ హెచ్చరించారు. నరేంద్ర మోడీ అమిత్ షాకు ఒక సూచన ఇస్తున్నా, మీరు అనవసరంగా ఇది మనీ లాండరింగ్ కేసే కాదు, అట్లా విజయ్ మల్య మీద నరేంద్ర మోడీ మీద అదే విధంగా ఉన్నట్టు అదాని మీద ఉన్నటువంటి కేసులేమి కేవలం ఇందిరాగాంధీ కుటుంబాన్ని ఫినిష్ చేయాలని ఇందిరాగాంధీ కోడలుగా రాజీవ్ గాంధీ కొడుకుగా ఉన్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీని కూడా ఈ విధంగా చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయమని చెప్తున్నా. ఇదే జరిగితే మళ్ళీ కాంగ్రెస్ వస్తుందిరా బాబు. ఎప్పుడు 2029లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ తప్పు మీరు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఒక ఆలోచన చేయండిరా బాబు. ఇప్పటికన్నా ఆ కుటుంబానికి దగ్గరికి పోయి జైల్లో పెట్టాలని మీ ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ రెపరెపలాడి ఈ దేశంలో వస్తుంది. ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. ఈనాటి కూడా ఇందిరాగాంధీ కోడలుగా రాజీవ్ గాంధీ సతీమణిగా ఇతర దేశాల్లో పుట్టిన భారతదేశ సంస్కృతిని తూచా తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జిత్తినా ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నాడు. ఆ చర్చ దేశం మొత్తంలో నడుస్తుంది. ఆయన పార్లమెంట్ లో కూడా అన్నాడు 90% జనానికి అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతుండ్రని చెప్పిండా లేదు.